నమస్తే బీసీఎన్ న్యూస్తో మీ ముందున్నది ఆనంద్ రాజ్ కుమార్. ఈనాటి వార్తలను ముఖ్యాంశాలు. $multi-million కంపెనీ వంటి బ్రాండింగ్ డ్వాక్రా ఉత్పత్తులకు అవసరమన్న సీఎం చంద్రబాబు. డ్వాక్రా మహిళలు తీసుకునే రుణాలు తప్పకుండా చెల్లిస్తారన్న వ్యాఖ్య. సీఎం చంద్రబాబు మార్గదర్శకత్వంలో ఆర్థిక శాఖ వినూత్న విధానంతో ముందుకెళ్తుంది. కలెక్టర్ల సమావేశంలో అధికారులకు రాష్ట్ర ఆర్థిక లక్ష్యాలు, అభివృద్ధి ప్రణాళికలపై మంత్రి పయ్యావుల కేశవ్ దిశానిర్దేశం. విశాఖలో 83వ రోజు ప్రజా దర్బార్ నిర్వహించిన మంత్రి లోకేష్ సామాన్య ప్రజలు, కార్యకర్తల నుండి స్వీకరించిన వినతులను పరిశీలించి చర్యలు తీసుకుంటానని హామీ. పశ్చిమాసియా సంక్షోభం వేళ కాంగ్రెస్ పార్టీ రాజకీయాలు చేస్తూ అక్కడి భారతీయుల పరిస్థితి దిగజారేలా ప్రకటనలు చేస్తుంది ప్రధాని మోడీ ఆరోపణ. మన దేశంలో $multi-million కంపెనీ ఉత్పత్తులకు ఎలాంటి బ్రాండింగ్ లభిస్తుందో డ్వాక్రా ఉత్పత్తులకు అదే స్థాయిలో బ్రాండింగ్ తెచ్చేలా కృషి చేస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. 6వ జిల్లాల కలెక్టర్ల సమావేశం సందర్భంగా మాట్లాడుతూ డ్వాక్రా, మెప్మాలోని స్వయం సహాయక సంఘాల మహిళలు తయారు చేసిన ఉత్పత్తులను స్వయం పేరిట బ్రాండింగ్ చేశామన్నారు. దీనికోసం లోగోను సిద్ధం చేశామని, అమూల్ తరహాలోనే సహకార విధానంలో ఉత్పత్తులకు మార్కెటింగ్ జరగాలని అన్నారు. డ్వాక్రా మహిళలు తీసుకునే రుణాలను తప్పకుండా తిరిగి చెల్లిస్తారని అన్నారు. డ్వాక్రా మహిళలకు రుణాలు ఇచ్చేందుకు బ్యాంకులు ముందుకు వస్తాయన్నారు. డ్వాక్రా సంఘాలు పోయిన ఇంటర్నేషనల్ మహిళా దినోత్సవ సందర్భంగా 1,00,000 మైక్రో ఎంటర్‌ప్రెన్యూర్స్ తయారు చేయాలంటే ఇప్పుడు 1,15,000 16,000 రిజిస్టర్ చేసుకుని సక్సెస్ అయ్యే పరిస్థితికి వచ్చారు. ఈ సంవత్సరం 5 లక్షలు ఇచ్చాం. 3 ఏళ్లలో 3 × 5 లక్షలు వేసుకుంటే 15 లక్షల మంది ఒక్క డ్వాక్రా సంఘాల్లోనే ఎంటర్‌ప్రెన్యూర్స్ గా తయారు చేసే అవకాశం వస్తుంది. రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ పెట్టాం, 5 స్పోక్ మోడల్లో పెట్టాం. వాళ్ళు కూడా టేక్ ఆఫ్ చేయాల్సిన అవసరం ఉంది. 1 ఫ్యామిలీ 1 ఎంటర్‌ప్రెన్యూర్ లో మహిళలు ఎంతమంది వస్తే అదర్స్ కూడా దానికంటే ఎక్కువ ప్రమోట్ చేయాలి. దీని మీద ఫోకస్ చేసి ఒక లక్ష్యంగా పెట్టుకుంటాం. ఈరోజు గ్లోబల్ గా మీరు చూస్తే ఓన్లీ ఫ్యూ కంట్రీస్ అచీవ్ చేసాయి. ఇది ఒక పక్కన ఎస్టోనియా, ఇజ్రాయెల్, సింగపూర్ మాక్సిమం ఎంటర్‌ప్రెన్యూర్స్ కి తీసుకొచ్చారు. ఆ విధంగా తీసుకొచ్చి ఎస్టోనియా అయితే 1000 మందికి ఒక స్టార్ట్అప్ పెట్టారు. ఇంకొక పక్కన ఇజ్రాయెల్ 1400 మందికి ఒకరు పెట్టే పరిస్థితికి వచ్చారు. మనం కూడా గోల్ పెట్టుకుంటున్నాం. భవిష్యత్తులో ఎవ్రీ 1000 మందికి 2047 కి ఒక స్టార్ట్అప్. ఇది రాగలిగితే ఒక రెవల్యూషన్ గా వస్తుంది. మార్కెట్ ఎస్టాబ్లిష్ అవుతుంది. నాలెడ్జ్ ఎకానమీలో ఇది పెద్ద మనకు ఒక ఇది అవుతుంది. ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మే 15 నుంచే సాగు సిద్ధంగా అవడం. అగ్రోటెక్ కి మొన్న కేశవ్ గారు ఒక మాట అన్నారు, ఫైనాన్స్ మినిస్టర్ గారు, మీరు లాజిస్టిక్స్ యూనివర్సిటీ పెట్టాలంటున్నారు. లివింగ్ ఏ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పైన ఏఐ లివింగ్ ల్యాబ్స్ పెట్టాలనుకుంటున్నారు. సివిల్ ఏవియేషన్ యూనివర్సిటీ పెట్టాలనుకుంటున్నారు. సిమిలర్ లైన్స్ లో వ్యవసాయానికి కూడా ఎందుకు ఆలోచించలేదని చెప్పి అన్నారు. అది అన్నప్పుడు నాకు అనిపించింది, ఒకవేళ అవసరమైతే ఐఎస్బి మారిగానే అగ్రికల్చర్ పైన కూడా సిమిలర్ లైన్స్ లో వీ కెన్ స్టార్ట్ డీమ్డ్ యూనివర్సిటీ కింద పెట్టి ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్ ఎవ్రీ టెక్నాలజీస్ గానీ, డిమాండ్ అండ్ సప్లై గానీ, న్యూట్రిషన్ గానీ ఎవ్రీథింగ్ చేసి ఎట్లయితే అక్కడ బిజినెస్ ని టీచ్ చేస్తున్నారు, ఇక్కడ ఓన్లీ అగ్రికల్చర్ రిలేటెడ్ యాక్టివిటీస్ అన్ని కూడా తీసుకొచ్చి చేస్తే ఎట్లుంటుందని ఒక ఆలోచన ఉంది. అది బాగుంటుంది, దాన్ని కూడా తీసుకెళ్తాం. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో ఆల్ అగ్రికల్చర్ క్రాప్స్ గానీ, ఫుడ్ ప్రాసెసింగ్ అన్ని వస్తున్నాయి. నెక్స్ట్ ఇయర్ కి మీరు లాజికల్ గా తీసుకెళ్లాలి. ఎవ్రీ ఫార్మర్ కి ఒక ఏఐ అగ్రానమీ అసిస్టెంట్ ఇచ్చే పరిస్థితి రావాలి. ఆ ఏ క్రాప్ వేయాలన్నా, ఏ నాలెడ్జ్ కావాలన్నా ఫార్మర్ కూడా ఫీల్డ్ దగ్గర తీసుకునే పరిస్థితి రావాలి. పెస్ట్ వస్తే ఆ పెస్ట్ కూడా ఎట్లా హ్యాండిల్ చేయాలనో అడ్వాన్స్ నాలెడ్జ్ తో హ్యాండిల్ చేసే పరిస్థితి రావాలి. ఇది కూడా మీరు గుర్తుపెట్టుకొని దీన్ని ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. 5వది, ఇవన్నీ జరగాలంటే మనకు సమర్థ నీటి నిర్వహణ. వాటర్ ఈజ్ వెరీ క్రూషియల్. పవర్ ఎట్లయితే మాస్టరైజ్ చేస్తున్నామో అదే పందాలో వాటర్ ని మనం సెక్యూరిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. దీనికి 2-3 మార్గాలు. మనం చేసిన ఫలితాలు బాగా వచ్చాయి. రాష్ట్ర బడ్జెట్ను నేరుగా ప్రజలకు చేరవేయడానికి ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమాన్ని రూపొందిస్తుందని మంత్రి పయ్యావుల కేశవ్ తెలిపారు. త్వరలోనే జిల్లాల వారీగా బడ్జెట్ సమావేశాలు నిర్వహించి ప్రజలకు బడ్జెట్లోని ముఖ్యాంశాలు వివరిస్తున్నట్లు చెప్పారు. సచివాలయంలో నిర్వహించిన కలెక్టర్ల సమావేశంలో అధికారులకు రాష్ట్ర ఆర్థిక లక్ష్యాలు, అభివృద్ధి ప్రణాళికలపై దిశానిర్దేశం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు మార్గదర్శకంలో ఈసారి ఆర్థిక శాఖ వినూత్న విధానంతో ముందుకెళ్తుందని,
గతంలో మార్చి 31 వరకు కూడా బడ్జెట్ ప్రక్రియ పూర్తి కాని సందర్భాలు ఉండేవని, అయితే ఈసారి సుమారు 20 రోజుల ముందుగానే బడ్జెట్ సిద్ధం చేయగలిగామన్నారు. Running 10 minutes behind the schedule to begin with. I think I'll just keep very briefly. Financial year 26-27 almost మనం completion కి వస్తా ఉన్నాం. We have another 20 days. గౌరవ ముఖ్యమంత్రి గారి సూచనల మేరకి we have done a new approach. నార్మల్గా బడ్జెట్ని 31st నైట్కి కంప్లీట్ అవుతుంది, బట్ whereas we have completed almost 20 days ahead, so that in 20 days the entire administration can focus on spending the expenditure, spending on various schemes which are still yet to be completed. And number 2, గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో అన్స్పెంట్ బ్యాలెన్సెస్ ని ట్యాప్ చేయడానికి, కలెక్టర్లు ఏమో కింద స్పెండ్ చేయడానికి, సెక్రటరీస్ ఏమో ఢిల్లీకి వెళ్ళి అన్స్పెంట్ బ్యాలెన్సెస్ ఏమున్నాయో కంట్రీలో వాటన్నింటిని ఐడెంటిఫై చేసుకుని ట్యాప్ చేసి తీసుకురావాలనేది గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచన. సెక్రటరీస్ ని ప్రత్యేకంగా కోరేది ఏంటంటే దిస్ షుడ్ బి టేకెన్ యాజ్ అట్మోస్ట్ ప్రయారిటీ యాజ్ పర్ ది హెచ్సిఎం డైరెక్షన్. అండ్ దీని మీద మధ్యాహ్నం 2:30కి మా ఫైనాన్స్ డిపార్ట్మెంట్ నుంచి దెర్ విల్ బి ఎ స్మాల్ ప్రజెంటేషన్ ఆన్ ది సిఎస్ఎస్ లో ఏవేవి పెండింగ్ ఉన్నాయి అనేటువంటిది. బికాస్ ఎవ్రీ రూపీ వీ హ్యావ్ టు గెట్ అనేటువంటిది, ఎవ్రీ రూపీ మస్ట్ బి స్పెంట్ ఎఫెక్టివ్లీ అనేది ఇస్ ది డైరెక్షన్. బికాస్ ఇప్పుడు గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు 2,000 కోట్లకి శాంక్షన్ చేశారు. ఎస్టర్డే నైట్ వెన్ వీఆర్ రివ్యూయింగ్ we still find that we are yet to receive the bills, where the finance department is ready to pay, but we don't have the bills. So, but we have certain limitations in certain areas, we have comfort in certain areas. So now we have devised a strategy where we have the comfort, we want to complete entire expenditure so that we can focus on the critical areas next ane dan meeda keltanu. Dayachesi take interest in all the centrally sponsored schemes. రెండవది గౌరవ ముఖ్యమంత్రి గారు ఏం ఆదేశించారంటే బడ్జెట్ మీటింగ్స్ ని క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్లాలి, సామాన్యులకు అర్థమయ్యేలాగా తీసుకెళ్లాలి, జిల్లా స్థాయిలో సమావేశాలు జరపాలి. ఇవాళ కేంద్రం దేశవ్యాప్తంగా సమావేశాలు పెడతా ఉంది, జిల్లా వ్యాప్తంగా సమావేశాలు జరపాలి. దీంట్లో 2 సెక్రటరీస్ కానీ హెచ్ఓడిస్ కానీ మీకు వచ్చినటువంటి బడ్జెట్ ని జిల్లాల వారీగా కేటాయింపుల్ని యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ కంప్లీట్ చేయండి. బికాస్ విత్ ఇన్ ఎ వీక్ బిఫోర్ ఈవెన్ ది ఏప్రిల్ స్టార్ట్స్ వీ వాంట్ టు గో అహెడ్ ఎంటైర్ ది పొలిటికల్ సిస్టమ్ అండ్ ఎక్స్ప్లెయిన్ టు ది పీపుల్, ఇదిగో ఇరిగేషన్ లో ఇది వచ్చింది, లేకపోతే అగ్రికల్చర్ లో ఇది వచ్చింది అనేటువంటిది జిల్లాల్లో ఎక్స్ప్లెయిన్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఆల్ ది హెచ్ఓడిస్ అండ్ సెక్రటరీస్ మస్ట్ టేక్ ఇమీడియట్ స్టెప్స్ టు అలొకేట్ డిస్ట్రిక్ట్ వైజ్. సో అదొకటి కంప్లీట్ చేయాలి. జిల్లాలో కలెక్టర్లు కూడా కన్సర్న్ డిపార్ట్మెంట్స్ తో ఒక రివ్యూ పెట్టుకుంటే గౌరవ ముఖ్యమంత్రి గారు దీని మీద మనకి గైడ్ లైన్స్ ఇస్తారు, ఎప్పటి నుంచి ఏ వీక్ లో ఈ ప్రోగ్రామ్స్ టేకప్ చేయాలి అనేటువంటిది, దాన్ని మనం హైలైట్ చేస్తాం. ఇది ఒక ఫ్యామిలీ బడ్జెట్ లాగానే రూపొందించామనేటువంటిది చెప్తా ఉన్నాం. ఎవ్రీ ఫ్యామిలీ హౌ ఇట్ ఈస్ గెటింగ్ బెనిఫిటెడ్ అనేటువంటిది వీ వాంట్ టు టేక్ ఇట్ టు ది గ్రౌండ్. దీస్ ఆర్ ది 2 things. And then finally the 10 సూత్రాలు, these are the benchmark against which all the ministers and all the collectors are being evaluated by the Honorable Chief Minister. So let's reorient, refocus on these 10 సూత్రాలు and GSDPs, because ultimately these are the benchmarks against which we are ranked. We, in the sense, every one of us are being ranked by the Chief Minister. Let's gear up for this year, because first 2 years we understand చాలా సమస్యల్లో నుంచి బయటకు వచ్చాం, నిలబడ్డాం. ఇవాళ ఒక ఎక్స్ట్రాడినరీ గ్రోత్ ట్రెజెక్టరీ వైపు వెళ్తున్నాం. ఐ వాంట్ దిస్ ఫైనాన్షియల్ ఇయర్ 26-27 must be the year of the extraordinary. All the stage is set for it. Now it's time for us to work in that direction. Usual గా పొలిటికల్ సెటప్ లో ఎలక్షన్స్ లో మేము ఎట్లా పని చేస్తాము అని అంటే we work as if there is no tomorrow. రేపు ఎల్లుండి చేయాల్సిన పనిని ఈ నిమిషంలో ఇప్పుడే అన్నట్టు చేస్తాం. అధికారం లేగానే పొలిటికల్ పార్టీస్ కొంచెం రిలాక్స్ అవుతాయి. కానీ మా ముఖ్యమంత్రి గారు పదే చెప్తా వచ్చారు, నిన్న మొన్న కూడా క్లియర్ గా చెప్పారు, వీ మస్ట్ డెలివర్ టు ది పీపుల్. మనం అన్ని ఎక్స్పెక్టేషన్స్ ని పని చేయాలి, డెలివర్ చేయాలి అని అంటే వీ మస్ట్ వర్క్ ఇన్ ది సేమ్ స్పీడ్, సేమ్ ఎఫర్ట్ మస్ట్ కంటిన్యూ. ఐ రిక్వెస్ట్ ఆల్ ది కలెక్టర్స్ అండ్ ది హెచ్ఓడిస్ టు గేర్ అప్ ఫర్ ది గ్రేట్ ఇయర్ అహెడ్. థ్యాంక్ యూ. మంత్రి నారా లోకేష్ విశాఖలోని క్యాంపు కార్యాలయంలో 83వ రోజు ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించారు. తనను కలిసేందుకు పార్టీ కార్యాలయానికి వచ్చిన ప్రజలు, పార్టీ కార్యకర్తలు, నాయకులను మంత్రి ఆప్యాయంగా పలకరించారు. వివిధ సమస్యలతో బాధపడుతున్న ప్రజలు, పార్టీ కార్యకర్తల నుండి వినతులు స్వీకరించారు. లోకేష్ దృష్టికి ప్రజలు పలు సమస్యలు తీసుకొచ్చారు. ఈ సమస్యలను వెంటనే పరిష్కరించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ప్రజలకు అన్ని విధాలా అండగా ఉంటామని మంత్రి నారా లోకేష్ భరోసా ఇచ్చారు. ఈ నెల 14 నుండి 20 వరకు కాస్మోపాలిటన్ క్లబ్ ఆధ్వర్యంలో ఆల్ ఇండియా సీనియర్ ర్యాంకింగ్ టెన్నిస్ టోర్నమెంట్
భీమవరం కాస్మోపాలిటన్ క్లబ్లో నిర్వహిస్తున్నామని టోర్నమెంట్ డైరెక్టర్ యూఆర్పీఆర్ వర్మ, క్లబ్ సహాయ కార్యదర్శి రుద్రరాజు సుబ్బరాజు తెలిపారు. గురువారం జరిగిన మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. వెర్టెక్స్ హోమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఎండి వివిఆర్ వర్మ క్లబ్ సభ్యుల ఆర్థిక సహకారంతో నిర్వహిస్తున్నామని, మెన్స్ డబుల్స్ 35+, 45+, 55+, 60+, 70+, 75+ విభాగంలో టోర్నమెంట్ జరుగుతాయన్నారు. భీమవరంలోని కాస్మోపాలిటన్ క్లబ్, యూత్ క్లబ్, ఎల్హెచ్ టౌన్ హాల్, డిఎన్ఆర్, ఎస్ఆర్కేఆర్ కళాశాల క్రీడా మైదానంలోని 8 టెన్నిస్ కోర్టుల్లో ఈ పోటీలు నిర్వహిస్తున్నామని, పలు రాష్ట్రాల నుండి 175 మంది క్రీడాకారులు పాల్గొంటున్నారని తెలిపారు. ఈ నెల 14, 15 క్వాలిఫైయింగ్ పోటీలు జరుగుతాయని, 16 నుండి 20 వరకు ముఖ్య పోటీలు జరుగుతాయన్నారు. అదేవిధంగా భీమవరంలోని స్థానిక ఆటగాళ్ల ప్రతిభను ప్రోత్సహించడానికి అండర్-30 పురుషుల ఛాంపియన్షిప్ నిర్వహిస్తున్నామని, 8 సింగిల్స్, 4 డబుల్స్ జట్లు 18, 19, 20 తేదీల్లో జరుగుతాయన్నారు. 16న కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ, డిప్యూటీ స్పీకర్ కనుమూరి రఘురామకృష్ణరాజు, పిఏసీ చైర్మన్ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు, వెర్టెక్స్ హోమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ హైదరాబాద్ ఎండి వివిఆర్ వర్మ ప్రారంభిస్తారన్నారు. టోర్నమెంట్ జరుగుతుందండి. ముందు క్వాలిఫైయింగ్ టోర్నమెంట్ అంటే ఎక్స్ట్రా 32 కంటే ఎక్కువ మంది ఉన్నవాళ్ళు వేరేగా మళ్ళీ టోర్నమెంట్ పెడతా ఉంటారు. ఎనమండు తీసుకుంటాం. 14, 15 మార్చిలో జరుగుతాయండి. తర్వాత మెయిన్ టోర్నమెంట్ 16 నుంచి 20 వరకు జరుగుతుందండి. దానికి కూడా నండూరి సాంబశివరావు అక్కడి నుంచి హైదరాబాద్ నుంచి వస్తున్నారు. ఆయన సెక్రటరీగా ఫస్ట్ టైం ఆల్ ఇండియా సెక్రటరీగా ఈ టోర్నమెంట్కి చీఫ్ గెస్ట్గా కూడా వస్తున్నారు. మన ఎంపీ గారు, ఎమ్మెల్యేలు అందరూ కూడా మనకి కలిశారు, వస్తారని చెప్పారండి అందరూ కూడా. వెర్టెక్స్ వర్మ గారు అని మీకు తెలిసే ఉంటుంది. ఆయన వెర్టెక్స్ హోమ్స్ అని ప్రైవేట్ హైదరాబాద్లో మూల సంస్థ బిల్డింగ్ కన్స్ట్రక్షన్. ఆయన కూడా మా అభినందనలు తెలుసుకుంటున్నాం. ఇంకా బ్రీఫ్ నోట్ నేను ఒక్కడే చెప్పడం కాదు. టోర్నమెంట్స్ ఎప్పుడు కూడా సీనియర్ కాస్మో క్లబ్లో జరగడం చాలా సంతోషం. దీనికి గవర్నింగ్ బాడీ సహకరిస్తుంది. ఈ గవర్నింగ్ బాడీ కొత్త బాడీ వచ్చింది ఈ సంవత్సరం. అందులో ప్రెసిడెంట్ గారు, సెక్రటరీ గారు కొంచెం వాళ్ళు పనుల వల్ల రాలేకపోయారు. ఇది అవకాశం నాకు ఎక్కడందుకు ఈ ముందు తొలిసారిగా కొత్త బాడీ వచ్చాక ప్రెస్ మీట్ పెట్టడం అనేది ఇదే తొలిసారి అనుకుంటున్నాను. దయచేసి అందులోని ప్రెసిడెంట్, సెక్రటరీ నా క్లబ్ని మీరు ఎంతవరకు సహకారం తీసుకుని మీకు కూడా మా సహకారం కావాలి. ఏమొచ్చినా ఏ కార్యక్రమం జరిగినా క్లబ్లో జరిగే కార్యక్రమాల ప్రజలందరికీ తెలియజేయండి. దానికి సహకరిస్తాం మేమంతా కూడా. అలాగే టెన్నిస్ టోర్నమెంట్స్ రాంపన్నాగా చెప్పిన అన్ని విషయాలు దాని గురించి ఆయన మాట్లాడతారు. చాలా సంతోషంగా ఉంది. ఈ టెన్నిస్ టోర్నమెంట్ జరిగేటప్పుడు లైవ్ కూడా అవకాశం ఉంటే లైవ్లో ఉంది. ఆ జరిగిన మెయిన్ పార్టిసిపేట్ ఏదైతే ఉన్నాయో వాటికి లైవ్ కూడా ఇచ్చి మాకు సహకరిస్తారని ఆశిస్తున్నాను. 35, 45, 55, 65, 70 సింగిల్స్ అండ్ డబుల్స్ చేస్తాం. తర్వాత 75 డబుల్స్ కూడా ఇక్కడ ఓన్లీ డబుల్ చేస్తూ ఇక్కడ ఈ సంవత్సరం ప్రత్యేకంగా ఈ లోకల్ టాలెంట్ని సపోర్ట్ చేయాలని అండర్ 30 ఇయర్స్ కూడా ఇక్కడ ఈ క్లబ్ వారు చేయటం కూడా చాలా ఆనందంగా ఉంది. లోకల్ టాలెంట్ని కూడా 30 ఇయర్స్ నుంచి 35 వచ్చేటప్పుడు వాళ్ళు కూడా రేపు పొద్దున కంటిన్యూ అవుతారని ఇక్కడ ఈ సంవత్సరం అది కూడా నిర్వహించుతున్నారు. ఎవ్రీ ఇయర్ నిర్వహిస్తూ ఇంత హాస్పిటాలిటీ టోర్నమెంట్ ఆల్ ఇండియాలోనే లేదు. మేము ఎవ్రీ ఇయర్ 7 టోర్నమెంట్స్ ఆల్ ఓవర్ సౌత్లో చేస్తున్నాం. ఇది వరకు యాక్చువల్గా ఆల్ ఇండియాలో చేసేవాడు. ఈ ఐస్టార్స్ ఫార్మ్ అయి 19 ఏళ్ళు అయింది. ఈ 19 ఏళ్ళ నుంచి 150 టోర్నమెంట్లు పైగా ఆల్ ఇండియాని నిర్వర్తించాం. ఢిల్లీలో అవని, బాంబే అవని, పూణే అవని, కలకత్తా అవని, చెన్నై అవని, బెంగళూరు ఆల్ మేజర్ కాస్మోపాలిటన్ సిటీస్లో కండక్ట్ చేసేవాడు. కానీ కొన్ని కారణాల వల్ల ఈ అసోసియేషన్ 2గా విడిపోయి సౌత్, నార్త్ కింద అయ్యింది. ఈ సౌత్కి ఏమో మేము ఎవ్రీ ఇయర్ 7 టోర్నమెంట్స్ కండక్ట్ చేస్తాం. వైజాగ్లో స్టార్ట్ అవుతుంది, విజయవాడలో అక్టోబర్లో స్టార్ట్ చేస్తాం. తర్వాత నవంబర్ పాల్కొల్లు శ్రీ వీరాజు మెమోరియల్, డిసెంబర్లో జీవీకే నేషనల్, దట్ ఈస్ ప్రెస్టీజియస్ టోర్నమెంట్ 10 lakhs ప్రైజ్ మనీ టోర్నమెంట్. అది జీవీకే గారు స్పాన్సర్ చేస్తారు. అలాగే జనవరిలోనేమో సిఎంఆర్ వాళ్ళు కండక్ట్ చేస్తారు. ఫిబ్రవరిలోనేమో మన కాళహస్తి వాళ్ళు కండక్ట్ చేస్తున్నారు. మార్చిలో భీమవరం, లాస్ట్ టోర్నమెంట్ బెంగళూరులో కండక్ట్ చేస్తాం. ఇయర్లీ 7 టోర్నమెంట్స్. ఈ 7 టోర్నమెంట్స్ ఐస్టార్ తరఫు నుంచి ఎవ్రీ ఇయర్ కండక్ట్ చేయడం సౌత్లో సౌత్ నుంచి వస్తున్నారు. 35+
గ్రూప్లో ఏజ్ గ్రూప్ ఇది. కనుక ఏజ్ గ్రూప్ వచ్చేప్పటికి నేషనల్ అనేది మెన్స్లో ఉంటుంది తప్ప సీరియస్లో జరగలేదు. డాక్టర్ చాలా మంది ఉన్నారండి, వాళ్ళందరూ కూడా అటెంటివ్గా ఉంటారు. ప్రాబ్లం ఏంటంటే ఆల్రెడీ మాకు ఇవాళ వరకు 150+ వచ్చినాయండి. ఇంకో 20-25 దాకా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.